నమస్కారం. మీ మైనంపాటి మురళీకృష్ణ. చాలామంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, ఆయనకు పోటీగా విజయశాంతిని తీసుకొచ్చారని అంటున్నారు. విజయశాంతి బీసీ కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని కొంతమంది బీసీ నాయకులు పోరాటం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి పోటీగా విజయశాంతి గారిని తీసుకొచ్చారు. ఆమెను ఎమ్మెల్సీ చేశారు. భవిష్యత్తులో విజయశాంతి గారికి కొన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా డిస్కషన్ జరుగుతుంది. ఈ సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం గురించి గమనిద్దాం. ఈయన ఈ యొక్క తులారాశికి చెందినటువంటి ఆయన చిత్త నక్షత్రం. ఇది అద్భుతమైనటువంటి రాజయోగం. దీనికి ముఖ్యమంత్రిగా అవ్వాలి అంటే ఎవరు పడితే వాళ్ళు కాలేదు. ముఖ్యమంత్రి వాళ్ళలో ఎంతో పోరాట ప్రతిభ ఉన్నా, ఎంతో నేర్పు ఓర్పు ఉన్న, ఎన్నో పోరాటాలు చేసినా సరే ముఖ్యమంత్రి అనేటువంటి పదవి రావాలంటే వాళ్ళకి కొన్ని గ్రహస్థానాలు అనుకూలిస్తేనే వస్తాయి. రేవంత్ రెడ్డి గారిని మనం గమనిస్తే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో వంటి వారైన ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి నాయకుడు. ఆయన ఒక సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. 2 దఫాలు వాళ్ళు చేసినప్పుడు ఇక కేసీఆర్ గారి శాశ్వతం, టీఆర్ఎస్ పార్టీ శాశ్వతం ఉండబోతుంది నీకు అభిప్రాయం కలిగింది. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పోరాట ప్రతిమతోటి అద్భుతమైన ప్రచారం చేసి, ప్రజల సమస్యల మీద ఎంతో పోరాటం చేసి, పాదయాత్రలు చేసి, వీటన్నిటి ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని విజయంకి తీసుకురాగలిగారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ముఖ్య కారణం. కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి గ్రహ అనుకూలమైన పరిస్థితి, శుక్రుడు అనేటువంటి ఆయన ఈ యొక్క రాశి అధిపతి కాబట్టి ఆ శుక్రగ్రహ ప్రభావం కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఆశీస్సులు ఉంది. ఉండబట్టే ఆయన ఈ విధంగా కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. అంతేకాకుండా గురుగ్రహ ప్రభావం, గురుగ్రహ అనుకూలత అనేటువంటిది కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉండటం విశేషం. వీటి వల్లనే ఆయన విజయవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతారు. ఈయన ఇప్పుడు కొంతమంది ఆయన మీద విమర్శలు చేస్తున్నప్పటికి కూడా అత్యంత బలమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈయన విజయవంతంగా కూడా తన యొక్క ముఖ్యమంత్రి పాత్రను నిర్వహిస్తారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి గ్రహ అనుకునేటువంటి పరిస్థితుల వల్ల, కానీ కొన్ని ఇతర గ్రహాల ప్రభావం వల్ల ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని కష్టనష్టములు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క గురుగ్రహ శుక్రగ్రహం యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రిగా కూడా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మరలిస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి ఆయన విజయవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తారని కూడా భావించారు.